విపరీతంగా బ్యాక్ పెయిన్. ఏదో యూట్యూబ్ కోసమో వీడియోల కోసమో చెప్పడం కాదు. హలో ఎవ్రీవన్. అందరు ఆడపిల్లలకి ఒకటే హ్యాపీనెస్ ఉండదు, ఒకటే హెల్తీ బాడీ ఉండదు. ఒక్కొక్కసారి ఎట్లుంటుందంటే ఆడపిల్లకి జీవితం ఇప్పుడు 12:30 అవుతుంది. 12:30 అవుతుంది. ఇలాంటి ఇడ్లీలు ఇప్పుడు తినడానికి సాహసించాలి నేను. అవి వేడివేడిగా ఉంటేనే తినడం కష్టం అన్నమాట. ఇలాగా ముద్ద అయిపోయినాయి. ఒక్కోసారి మన భర్తే మనకు అన్న, మన భర్తే మన నాన్న, మన భర్తే మనకు ఫ్రెండ్. అన్నీ ఆయనలోనే చూసేసుకోవాలి అంతే. పేపర్ పట్టేసింది, ఇవి ఎలాగ తినాలి? వేడివేడిగా రైస్ అవుతుంది, రైస్ తినేయచ్చు అని అంటే 1 గంటకి ఈయన వస్తారు, ఇంకా తినలేవనని వచ్చి అరుస్తారు. ముద్ద అయిపోయింది, పేపరే ముద్ద అయిపోయింది. పాపం రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ తెచ్చినట్టున్నారు. మొన్న చేసి పెట్టాను కదా, అవి నేను ఇష్టపడుతున్నాను అనుకుని తెస్తున్నట్టున్నారు. తినాలి, తప్పదు, లేదంటే వచ్చి అరుస్తారు. తామ లోపలికేం వెళ్ళలేదు. ప్రతిరోజు ఒకేలా ఉండదు కదా ఆడపిల్ల జీవితము. ఈ సిచ్యువేషన్ చూస్తుంటే వాటి గుర్తొస్తుంది. అన్నీ వాళ్ళని చెడ్డ చేయడానికే చెప్తున్నది అని కాదు, కానీ నా లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ అన్నమాట. నాకు పీరియడ్ వస్తే మా అమ్మ ఎక్కడికన్నా వెళ్ళేది కూడా స్టాప్ చేసేసుకుంటుంది అనమాట. విపరీతంగా కడుపు నొప్పి, అసలు ఎంత స్టమక్ పెయిన్ ఉంటుందంటే అంత ఉంటుంది. నెల దాన్ని ఎట్లా నేను ఆహ్వానించాలి, ఎలా నా మైండ్లో ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. స్కూల్కి వెళ్ళేదాన్ని అట్లే, ఒక్కరోజు గ్యాప్ పెట్టేదాన్ని కాదు. పీరియడ్ ఉంది అని అంటే పీరియడ్ స్టార్ట్ అయిన కొత్తలో అలాగ బెడ్ రిడెన్ అయిపోయేదాన్ని అనమాట. బెడ్ రిడెన్ అయిపోయి హెవీగా బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్, అలాగ ఉండేటివి అనమాట. కొంతమందికి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది చాలా ఈజీగా. వాళ్ళు మామూలుగా మూడ్ స్వింగ్స్ అవి ప్రతి ఒక్క ఆడపిల్లకి ఉంటాయి, కానీ పెయిన్ అనేది అంత విపరీతంగా కొంతమందికే వస్తుంది అని అంటారు. అలాంటి పెయిన్ భరించాలంటే చాలా శక్తి ఉండాలా, చాలా మైండ్ కూడా మంచిగా సెట్ చేసి పెట్టుకోవాలి నిజంగా.
చూసినారు కదా టైం ఎంత అయిందో. ఇలాగ మన పుట్టింట్లో పనుకుంటే ఓర్చుకుంటారా? ఎవ్వరు ఓర్చుకోరు. మనకి లైసెన్స్ పడనంత వరకే ఇంతవరకు పడుకునేసినాను అనమాట. ఇంత టైం వరకు అంటే నేను 2:50కే లేచేసినాను. 2:50కి లేచి నా పనులు చేసుకొని ఫ్రెషప్ అయిపోయి బయట కష్టంతో నూకేసి బయట పనులు చేసేసుకొని 6కి పడుకున్నాను. మరి లోపలికి వచ్చి 6కి పడుకొని 11కి లేచాను. పాపం మా ఆయన తెచ్చిపెట్టేసి వెళ్ళిపోయినారు. వాళ్ళకి టిఫిన్ లేదు. నెలలో కొన్ని రోజులు ఇలాగ జరుగుతుంది అనమాట. నెలలో 1 or 2 days అలాగ జరిగిపోతుంటుంది. లేద్దామన్నా మన వల్ల కావటం లేదు. లేద్దామన్నా నా వల్ల కావటం లేదు. తట్టి తట్టి రేపిపోతున్నారు. అంటున్నాను కానీ లేయడానికి అస్సలు ఓపికే లేదు. ఇంత సిచ్యువేషన్లో అంటే కొంతమంది పట్టించుకునే వాళ్ళు పట్టించుకుంటారు. పట్టించుకోవడం అంటే కొంతమందికి తెలుస్తుందండి. లేడీస్ ప్రతి ఒక్క ప్రాబ్లం ఎలా ఫేస్ చేస్తుంటారు ఏంటి అని అవగాహన ఉన్న జెంట్స్ అయితే అడుగుతారు. కొంతమంది అప్పటి వాళ్ళు అంత పట్టింపు లేదు కదా, అన్ని లేడీసే చూసుకుంటారనే ఇదిలో ఉంటారు కదా. ఇట్లా ఇంత క్రిటికల్ పొజిషన్లోన మళ్ళీ చిన్న బిడ్డని చూసుకుంటూ ఇలాంటి పెయిన్ వచ్చినప్పుడు ఆడదానికి ఆడదే శత్రువు అంటారు కదా. ఇవన్నీ చెప్పుకోవాలని లేదు కానీ ఇంట్లో మనుషులు ఉండి కూడా ఇలా పెయిన్ వచ్చినప్పుడు, కడుపు నొప్పి వచ్చినప్పుడు ఎట్లా బొరలాడతారంటే అసలు ఇంక అది వర్ణనాతీతం అండి. అది ఎవరంతకు వాళ్ళు అనుభవించాల్సిందే ఆ పెయిన్ని. అది ఎక్స్ప్లెయిన్ చేసే కూడా రాదు. బాకు తీసుకొని ఇట్లా బొడ్డులోకి పొడిచినట్టు ఉంటుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్లో కడుపు నొప్పి లేచి తండ్లాడుతుంటే అసలు చూసి ఎంత అంటే నాకు మనుషులకి ఏదన్నా ఇంట్లో వాళ్ళకి కానీ ఏదన్నా బాధపడుతున్నప్పుడు బాగా తొందరగా రియాక్ట్ అవుతాం. మా ఇంట్లో ఎవరు అంత నిర్దాక్షణంగా వదిలేయరు. అలాంటిది అసలు కళ్ళెదురుగా చూస్తూ కూడా ఏమైంది అని కూడా అడగటం లేదండి. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఎదుర్కొన్నాను నేను. అలాంటి సిచ్యువేషన్స్ ఒక్కరు కాదు, ఇద్దరు లేడీస్ ఉన్నా కూడా ఇంట్లో ఏమైంది, ఎందుకు అట్లా బొరలాడుతున్నావు, ఎందుకు, నొప్పి కంట్రోల్ కాలేక, నొప్పి భరించే శక్తి లేక బాడీకి కింద పల్లి దొల్లేస్తాం. ఆ నొప్పి బోర్లు పడుకొని ఇప్పుడు పొర్లదండాలు ఎట్లా పెడతారు అంగప్రదక్షిణలు అలా పొరలాడినా కూడా ఈ పొట్ట నొప్పి తగ్గదనమాట. దాన్ని అంత ఈజీగా పొట్ట నొప్పి కూడా అనరేమో. అంత నరకం ఉంటుంది. 30+ అవుతుంది ఇంకా ఈ పెయిన్ పోవటం లేదు. బాగా పెయిన్, బ్యాక్ పెయిన్ వస్తుంది. అది కొంతమంది లేడీస్కే ఉంటుంది. మా అమ్మకు ఉందంట, అందుకే నాకు వచ్చేసింది. ఫస్ట్ నాకు పాప పుట్టింది అని అనగానే ఆపరేషన్ థియేటర్లో నా బాధ నా పాపకు వద్దు దేవుడా అని ఇదే అడిగినాను. నా దేవుడిని, భగవంతుడిని ఇదే కోరుకున్నాను. వద్దు, నా పెయిన్ నా అన్నానికి పెట్టినాను. కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఇప్పుడు ఇట్లా ఎవరు చూసుకుంటారు? పేరెంట్స్ మాత్రమే చూసుకుంటారు, పుట్టింట్లో మాత్రమే చూసుకుంటారు ఒక ఆడపిల్లని అని అంటున్నాను కదా. అది ఎంతవరకు? లైసెన్స్ పడినంత వరకు వాళ్ళ బాధ్యతగా చూసుకుంటారు. పడిన తర్వాత కూడా అమ్మ అండి మెయిన్ రోలు. అమ్మ బాగుండాలి. అమ్మ బాగుంటే మనల్ని ఇట్లా కంటికి రెప్పలా చూసుకుంటుంది. అమ్మే తనని తానే చూసుకోలేని పొజిషన్ ఉన్నప్పుడు మనకి ఎవరు చూసుకుంటారని మనం ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. నాన్న కూడా ఓర్చుకోరు తెలుసా, తండ్రి కూడా ఓర్చుకోరు. ఇప్పుడు ఇంతవరకు పడుకుంటే ఎవరైనా ఓర్చుకుంటారా? ఓర్చుకోరు. తల్లిదండ్రి గురించి ఇట్లా తప్పుగా చెప్తుంది అని అనుకుంటున్నారా? అలా కాదండి. అది కొంతమందికే అర్థమవుతుంది. పెళ్ళైన తర్వాత ఈ బిడ్డ మా బిడ్డ కదా, మనం ఈ బిడ్డకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనం కదా చూసుకోవాలి అని ఆలోచన చేసే అత్తగారు ఎంతమందికి ఉంటారు? కళ్ళెదురుంగే బొరలాడుతున్నా కూడా మనిషిని పట్టించుకొని సిచ్యువేషన్స్లోన వాడిని మనుషులు అంటారా? ఇంకా మళ్ళీ చెప్పండి. అలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నాను. ఎందుకు పాస్టే గుర్తొస్తుంది అంటే సేమ్ అదే పెయిన్ మనిషికి వచ్చినప్పుడు అవన్నీ ఆటోమేటిక్గా గుర్తొస్తాయి. మనుషులు కదా మనం, ఎప్పటికప్పుడు మర్చిపోదామనే చూస్తాను, గుర్తు చేసుకోకూడదని అనుకుంటాను. మరి ఏం చేస్తావు, సిచ్యువేషన్ అలా ఉంటుంది అనమాట. ఎవరినో చెడ్డ చేయాలని కాదు కానీ నేను ఫేస్ చేసినట్టే చెప్తున్నాను అనమాట.
అదే అత్తగారింట్లోనే ఎవరికైనా చిన్నలు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా ఎంత హెల్తీ ఇష్యూ వస్తే స్పందిస్తాను. ఇప్పుడు వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారని మనం అలాగే ప్రవర్తిస్తే వాళ్ళకి మనకి పెద్ద తేడా ఏమి ఉండదు. కానీ ఆ స్వభావమే కాదు మెయిన్ మనది, అలాగ కాదు కదా. విపరీతంగా బ్యాక్ పెయిన్, ఆ రైస్లోకి ఏదన్నా వండేస్తానండి. పాపము మా వాడు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినాడు. అర్లీగా లేపాను వాడిని అర్లీగా లేపి ఎగ్జామ్కి పంపించాలా అని అనేసి నైట్ అంతా కూర్చొని చదువుకున్నాడా. ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంటారు కానీ బయటికి చెప్పుకోలేదు. నేను కూడా కొంచెం కొంచెం ధైర్యం చేస్తున్నానండి. నేను ఫేస్ చేసినవి అప్పుడప్పుడు చెప్తా ఉంటాను. ప్రతి ఆడపిల్ల ఫేస్ చేస్తుంటుందండి. ఈ రాగి ఇడ్లీలు ఇక్కడెక్కడా బజార్లో దొరకవు, ఎక్కడో ఆ చివరికి వెళ్ళాలి. అక్కడికి పోయి తీసుకొచ్చినారు పాపం, డ్యూటీకి పోయి సైన్ చేసి. ఇంతకుముందు ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను, మళ్ళీ అది ఎందుకు జనాల్లోకి సరిగ్గా వెళ్ళటం లేదో. పీరియడ్స్ మీకు శాపమా లేకపోతే వరమా అని. మంచిగా పీరియడ్ టైం టు టైం రావడము ఒక వరమే. ఇప్పుడు అవి కూడా రాక చాలామంది తనలాడుతున్నారు. వరమే, కాకపోతే ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు నేను ఇవి తినేపాటికి మా వాడు కాలేజ్ నుంచే వచ్చేసాడు. ఇవన్నీ ఎందుకు షేర్ చేసుకుంటున్నాను మీతోటి అంటే, ఇంకా నేను వేరే కంటెంట్ ఏది బయటికి వెళ్ళి షూట్ చేయడము, కాకపోతే ఇంట్లో వర్క్ చేస్తుంటే ఇంట్లో షూట్ చేయడము అలాగే ఏది లేదు. నా కంటెంట్ ఇదే అనమాట ఈరోజు. అందుకే మీకు ఇదే షేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను. నా వీడియోస్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మనసులో మీరు ఇలాంటి బాధలు ఫేస్ చేస్తుంటే నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. ఖచ్చితంగా ప్రతి ఆడపిల్ల ఇలాంటి పెయిన్ ఖచ్చితంగా పడాల్సిందే. మీరు గమనిస్తే నేను నాకు అక్కడ ప్లేట్లో ఉన్నింది 2 రాగి ఇడ్లీలు, 2 జొన్న ఇడ్లీలు ఉన్నాయి కదా. ఆ ఇడ్లీలు తినడానికే నేను వెస్తలు పడి మీతో మాట్లాడుతూ తిని 3 ఇడ్లీలు తిని ఇంకొక ఇడ్లీ ఆ వడ ఉంచేస్తాను అనమాట. అవి వేడివేడిగా ఉంటేనే తినడం కష్టం అనమాట. మామూలుగా ఏవైనా వేడివేడిగా ఉన్నప్పుడు, ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా మామూలుగా మంచిగా హెల్తీగా ఉన్నప్పుడే వేడివేడివి తినాలి అని అనిపిస్తుంది. ఇలా సిక్ అయినప్పుడు అసలు ఇంకా ఆ ముద్దలాగా ఉంటే ఎలా కుక్కున్నానంటే మీతో మాట్లాడుతూ ఉంటేనన్నా నా మైండ్ డైవర్ట్ అవుతుంది అని అనేసి నేను పడిన బాధని మీతో షేర్ చేస్తూ అలాగే కుక్కున్నాను. ఎందుకంటే ఆ పెయిన్ తట్టుకోవాలి కదా. ఆ పెయిన్ మాత్రం వర్ణనాతీతంగా ఉంటుందండి. అసలు నాకైతే ఈ పేపర్లోన ఈ కవర్లోన తెచ్చుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. పెళ్ళిళ్ళు కానీ ఏమైనా ఫంక్షన్స్ కానీ అక్కడికి కూడా వెళ్ళాలి అంటే ఆ పేపర్ ప్లేట్లలో తినకండి అని ఎంతోమంది ఎన్నో అవేర్నెస్ వీడియోస్ చేస్తున్నారు. కానీ మనం మారము. ఈ పెయిన్లో కూడా మేము ఏదో ఒక మంచి సజెషన్, ఏదో ఒకటి మంచి విషయం మాట్లాడాలి అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. నేను చెప్తున్నాను కదా, ఏదైనా కానీ ఇట్లా బాగలేనప్పుడు నేను డబ్బా ఇచ్చి పంపించేదాన్ని, స్టీల్ డబ్బా, చట్నీలకు కానీ రసానికి కానీ ఇచ్చి పంపించేదాన్ని. నేను అసలు మెలకువలో లేననమాట, పడిపోయినాను. అది విషయము. నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైవ్లకు రండి, షార్ట్ వీడియోస్ ఉన్నాయి, లాంగ్ వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేయండి కొత్త వాళ్ళు అయితే. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే అండి. ఇంకొక తిన్నాను ఇప్పుడు నాకు ఈ బాధ తప్పుతుందండి. ఈ బాధ తప్పనిస్తే ఇంకే బాధ లేదు. ఫుల్గా హెడేక్ వచ్చేది. మంచిగా ప్రాణాయామం చేసుకునే దాని నుంచి కొంచెం దాని నుంచి బయటపడుతున్నాను. కానీ ఈ పీరియడ్ది తట్టుకోవాలంటే అసలు ఇంకా పుట్టిన దినం తలుచుకోవాల్సి వస్తుందన్నమాట. అట్లా బాధ ఉంటుంది. ఇప్పుడు మెడ ఇట్లా కొంచెం వెనక్కి ముందుకి అన్నా కూడా నడుములు కలుక్కుమంటున్నాయి అన్నమాట. ఏమీ చేయలేని సిచ్యువేషన్. ఇవి మేలు, అందుకనే ఇంకా నేను తిన్నాను. ఏం ప్రోటీనో ఏమో. ఇదే వీడియోని ఇట్లా ఎడిట్ చేసి పెట్టేస్తున్నాను.